గౌరవ ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యం మన ఆదేశాల అనుసారము మా నల్గొండ డిఎస్పీ సార్ శివరాం రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో మీ ముందు నేను నగరికల్ సిఐని మా ఇద్దరు ఎస్ఐలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీట్ ఏమనగా మొన్న 20వ తారీఖు నాడు నోముల విలేజ్లో జరిగినటువంటి మర్డర్ కేసులో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని పూర్వపరాలు ఏమనగా నోముల గ్రామానికి చెందిన నార్సింగి జానే అంటే ఆయన ఇంటి పక్కన గల చొవ్వ ధనలక్ష్మి ఆమె భర్త నాగరాజు ఒక ఫ్యామిలీతో ఉంటున్నారు. ఈ మన జానయ్యకి ధనలక్ష్మికి గత 5 years నుంచి ఇల్లీగల్ రిలేషన్ కొనసాగుతుంది. ఈ ఇల్లీగల్ రిలేషన్లో పదే కొంచెం గొడవలయ్యి 2 సార్లు మన నగరికల్ పోలీస్ స్టేషన్లోనే కేసు పెట్టడం జరిగింది. గతంలో కూడా ఈ జానయ్య 2 సార్లు జైలుకు వచ్చినాడు. అదేవిధంగా వీళ్ళిద్దరి ప్రవర్తన మార్పు రాకుండా ఈ జానయ్య గారు పదే విధంగా ఆమెను శారీరకంగా కలుమని వెంబడించి వేధిస్తుంటే ఈ మన పరువు అవుతుందని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసి మొన్న 20వ తారీఖు నాడు శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటికి రమ్మని చెప్పి పిలిపించుకొని అతను ఇంటికి రాగానే ఆ కళ్ళలో కారం పొడి చల్లి భార్యాభర్తలు ఇద్దరు ఆ చెట్టుకు కట్టేసి ఫస్ట్ కట్టెలతో కొట్టి తర్వాత భార్య ఆ కొడవలతో ముఖాలపైన కొట్టడంతో అప్పుడు అదే క్రమంలో అలా కూతురైన దివ్య కారపొడి తెచ్చి చల్లడం జరిగింది. ఈ విధంగా దీనిపైన ఇతన్ని అంబులెన్స్లో తీసుకుపోయి నగరికల్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత తదుపరి చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ తీసుకువెళ్ళిన తర్వాత అతను రాత్రి 8 గంటలకు అది రోజు చనిపోవడం జరిగింది. దీని మీద మేము ఎఫ్ఐఆర్ కట్టినాము. పూర్తిసారి ఎంక్వైరీ దర్యాప్తు చేసిన అనంతరం ఈ విధంగా మేము ముందు ఉంచుతున్నాము. దీంట్లో ఈ 3 నిందితులను అరెస్టు చేసి కోర్టుకు ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 2 కట్టెలు అతని నేరస్థలం నుంచి ఈ జానయ్యను కొట్టి చంపిన కట్టెలు 2, ఒక తాడు, ఒక చీరతోటి కట్టేయడం జరిగింది. అవి సీజ్ చేయడం జరిగింది. అట్నే పత్తి కూడలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క ఛేదనలో ముఖ్యంగా మా ఇద్దరు ఎస్ఐలు లచ్చిరెడ్డి గారు అండ్ కృష్ణాచారి గారు మరియు మా క్రైమ్ పార్టీ సిబ్బంది, మా రైడర్లు, మా టెక్నికల్ టీము, మా ఉమెన్ ఫోర్సు, మా జెండర్లు చాలామంది సహకారం వల్ల ఈ కేసు ఛేదించడం జరిగింది. అందరికీ మా గౌరవ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా స్టాఫ్కు నాకు శుభాకాంక్షలు తెలియపరిచినారు. మన సిబ్బంది వెళ్ళిరు అక్కడికి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేసినాము. అతని చికిత్స కోసం కూడా మా విత్ ఎస్కార్ట్ నేను మా ఎస్ఐ కృష్ణాచారి కూడా తీసుకుపోయినాము నల్గొండలో. దురదృష్టవశాత్తు అతను చనిపోయింది. అక్కడ ఉన్న ప్రజలు దగ్గరికి రావద్దని కూడా బెదిరించారు కదా సార్. ఎవరు? ఇక్కడ కట్టెలు ఉన్నందువలన భయపడేవారు కాదు.